నమస్తే. కడప జిల్లాకు సంబంధించి ఒక కీలకమైనటువంటి నేత తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ఆయన వైఎస్ఆర్‌సీపీకి చెందినటువంటి విజయసాయిరెడ్డికి బావమరిది అవుతారు. చాలా కీలకంగా మారినటువంటి పరిణామంగా మనం ఇది చెప్పుకోవాలి. ఎందుకనంటే ఇప్పటికే వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు పార్టీలు మారుతూ వస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఎవరైతే ఉన్నారో విజయసాయిరెడ్డి బావమరిది ద్వారకానాథరెడ్డి ఆయన కడప జిల్లాకు సంబంధించి రాయచోటి ప్రాంతానికి చెందినటువంటి నాయకులు. ఇలాంటి క్రమంలో ఆయన గతంలోనే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో 1994లో లక్కిరెడ్డిపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి ఆయన తర్వాత అదే స్థానం నుంచి పోటీ చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ టికెట్ దక్కల. ఇలాంటి క్రమంలో ఆయన తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే వరుసగా 2009, 2014, 2019లో 3 పర్యాయాలు కూడా ఆయా పార్టీల నుంచి టికెట్ ఆశించారు, కానీ అక్కడ దక్కల ఆయనకి. ఇలాంటి క్రమంలో ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తిగా ఉన్నప్పటికీ వైఎస్ఆర్‌సీపీతో మాత్రం కొంత సాన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ కీలకమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవాలి. విజయసాయిరెడ్డి బావమరిదే కాకుండా ఆయన స్వయాన నందమూరి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డికి స్వయాన మేనమామ అవుతారు. గత కొద్ది కాలం నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య ఒక రకమైనటువంటి స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నారు. ఎందుకంటే తారకరత్న ఇటీవల చనిపోవటం, తర్వాత మరింత దగ్గరయ్యారు. ఇలాంటి క్రమంలో ఇది ఒక అంటే విజయసాయిరెడ్డితో నడుస్తున్నారు, త్వరలోనే వైఎస్ఆర్‌సీపీలో ఇంకా కీలకమైనటువంటి పాత్రలో ఈయన ఉండబోతున్నారు ద్వారకానాథరెడ్డి అనుకున్నారంతా. ఇలాంటి సందర్భంలో ఆయన అనుచరులతో భేటీ నిర్వహించిన తర్వాత లోకేష్ అలాగే నారా చంద్రబాబు నాయుడుతో సమావేశాలు జరిగాయి. ఇటువంటి క్రమంలో ఆయన మరికొద్ది రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకొనున్నారు. రాయచోటికి సంబంధించి ఆయన తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈయన పార్టీ మారడం అంటే ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీలోనే ఉన్నారు, కానీ అంతగా యాక్టివ్గా లేరు. ఇటువంటి క్రమంలో ఆయన ఎందుకంటే వైఎస్ఆర్‌సీపీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి బావమరిది కాబట్టి ఇక్కడ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. ఇలాగే చాలామంది ఇంకా కడప జిల్లా నుంచి ఇప్పటికే దాదాపు 100 మందికి పైగా వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు, నాయకులు చాలామంది పార్టీలో జాయిన్ అయ్యారు. గతంలో మనం చూసాం, పులివెందుల్లో మీటింగ్ జరిగినప్పుడు నారా చంద్రబాబు నాయుడు వెళ్ళారు. బీటెక్ రవి అనుచరులు చాలామంది వైఎస్ఆర్‌సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఒక రకంగా ఈ పరిణామం వైఎస్ఆర్‌సీపీకి ఒక తీవ్రమైనటువంటి నష్టమే అని చెప్పాలి.